మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా ఇతనే. 25 ఏళ్ల క్రితం నాటి హిడ్మా చిత్రం అట. ప్రస్తుతం 51 ఏళ్ల వయసులో హిడ్మా అట్లున్నాయని ఇట్లున్నాయట. ఇప్పుడు కేంద్ర కమిటీలో అత్యంత చిన్న ఏజ్ ఉన్న వ్యక్తి హిడ్మా. వెలుగులోకి తాజా చిత్రం వచ్చిందట. నేషనల్ పార్క్ ప్రాంతంలోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతుందట. చాలామంది ఏమంటారంటే అడవుల్లోకి పోయి వచ్చిన వాళ్ళు, లేకపోతే మావోయిస్ట్ పార్టీ మీద కొంత అవగాహన ఉన్నోళ్ళు ఆ హిడ్మాని పట్టుకోవడం అన్నది అంత ఈజీ కాదు. అసలు ఆ నేషనల్ పార్క్లో లేడు, ఆయన ఎక్కడ లేడు, మరి ఆయన విదేశాల్లోకి వెళ్ళిపోయిందా లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నాడా అనే విషయం కూడా ఎవరికి క్లారిటీ లేదు అన్న అభిప్రాయం చెప్తుంటారు. ఎదురుగా పోలీసులు వచ్చినా తప్పించుకునే, అంటే ఆ స్థాయిలో ఆయన ఇమీడియట్గా మూవ్ అయ్యే అంత స్ట్రాటజిస్ట్ అని చెప్తా ఉంటారు. భారత బలగాలకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మడావి హిడ్మా తాజా చిత్రం వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా అతనికి పేరున్నది. అతను ప్రస్తుతం ఎలా ఉంటారు అనేది ఇప్పటి వరకు బయట ప్రపంచానికి వెల్లడి కాలే. దాదాపు 25 ఏళ్ల క్రితం నాటి ఫోటోనే ఇన్నాళ్ళు అందుబాటులో ఉన్నది. ఆపరేషన్ కగార్ అంతిమ దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో అతడి తాజా చిత్రం బహిర్గతం కావడం చర్చనీయాంశమైంది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో వేలాదిగా సాయుధ బలగాలు కుమ్మింగ్ నిర్వహిస్తున్న క్రమంలో పలు ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి. కర్రెగుట్టల నుంచి మొదలుకొని అబూజ్మడ్ పర్వతాలతో పాటు నేషనల్ పార్క్లో అణువణువు జల్లెడ పడుతూ ఉండడంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పార్టీ దళపతి బస్వరాజ్ ఎదురుకాల్పుల్లో చనిపోగా, నేషనల్ పార్క్లో గురువారం కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్, శుక్రవారం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు భాస్కర్ మరణించారు. అయితే తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు హిడ్మా ప్రాతినిధ్యం వహిస్తున్న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మొదటి బెటాలియన్ నేషనల్ పార్క్లోనే ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హిడ్మా తాజా చిత్రం బహిర్గతం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఎట్లొచ్చింది ఈ ఫోటో? కేంద్ర కమిటీలో పిన్న వయస్కుడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లున్నాయి. ప్రస్తుతం అతడి వయసు 51. మురియా తెగకు చెందిన హిడ్మాకు హిందీ, గోండి, తెలుగు, కోయా, బెంగాలీ భాషల్లో పట్టున్నది. దండకారణ్యంలో పార్టీ శ్రేణులను ముందుండి నడిపించడంలో ఆరితేరిండు. భారీ దాడులకు వ్యూహకర్తగా గుర్తింపు ఉన్నది. అడవుల్లోని కేంద్ర బలగాల క్యాంపులపైన మెరుపు దాడులు నిర్వహించడంలో నిష్ణాతుడు. ఈ క్రమంలోనే మిలిటరీ దాడులకు మారుపేరైన PLGAలో 1వ బెటాలియన్కు సారథ్యం వహిస్తున్నారు. ప్రతి భారీ దాడిలో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్గా మారిండు. కొంతకాలం క్రితం కేంద్ర కమిటీలో స్థానం సంపాదించారు. ప్రస్తుతం హిడ్మానే కమిటీలో అత్యంత 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 పిన్న వయస్కుడట. సో ఈ మురియా జాతికి తెగకు చెందిన వాళ్ళు చాలా చాలా అగ్రెసివ్గా ఉంటారట. ఇంకా వాళ్ళు ఏది అనుకుంటే అది దుంకిరంటే ఇంక అంతే కదా, అది అయిపోవాల్సిందే. సో ఆ తెగకు చెందిన వ్యక్తే హిడ్మా.